నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా ఆదాయం సరిపోవడం లేదండి. తరచుగా ఇలాంటి మాటలు రోజూ వింటూ ఉంటాం. వాస్తవానికి వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు అసలు పొంతనే ఉండడం లేదని అందరికీ అర్థమవుతూనే ఉంది. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. బియ్యం, నూనెలు, పప్పులు, ఉప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కూరగాయలు తలుచుకుంటేనే గాయమైనంత పని అవుతుంది. మనిషికి నిత్యావసరాలైన అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉండడంతో సగటు మనిషి జీవితం కష్టంగా మారుతుంది. ఇక మహిళల పరిస్థితి మరింత ఘోరం. ఎందుకంటే ప్రత్యేకంగా ధరలకు బలయ్యేది మహిళలే కాబట్టి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాడు మన సౌందర్య లహరి అమీర్పేట్ లో ఉన్న డ్రీమ్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కి వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శిరీష గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మేఘన, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సో ఈ రోజు మా సకులకి ఏం పరిచయం చేయబోతున్నారు సౌందర్యానికి సంబంధించి? అంటే యాక్చువల్గా పింపుల్ ట్రీట్మెంట్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. స్కిన్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఏ స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఈ రోజు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి చెప్తామంట. ఓకే, సో ఆయిలీ స్కిన్ వాళ్ళంటే ఇప్పుడు మీరు చూపించే ఏంటి, ఫేషియల్ చూపిస్తున్నారా? ఫేషియల్. ఓకే, సో ఆయిలీ స్కిన్ కాబట్టి పర్టికులర్ గా వాళ్ళకే ఫేషియల్. ఆయిలీ స్కిన్, యాక్నే, టీనేజర్స్ కి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా వాళ్ళకి 100% పింపుల్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో పింపుల్స్ ని ప్రివెంట్ చేయడానికి ఫేషియల్ స్టార్ట్ చేద్దామండి. ఇందాక మీకు చెప్పాను కదా, స్కిన్ కూడా 4-5 టైప్స్ వెరైటీస్ ఉంటుందని. ఒకటి నార్మల్ స్కిన్, 2 డ్రై స్కిన్, 3 కాంబినేషన్ స్కిన్, ఒకటి సెన్సిటివ్ స్కిన్, ఓకే, ఇంకొకటి వచ్చేసి ఆయిలీ స్కిన్. ఇప్పుడు తనది ఏంటిదంటే ఆయిలీ స్కిన్. ఇలాంటి స్కిన్ వాళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు ఆక్వా ప్యూర్ అనే ఫేషియల్ చూపెడుతున్నాం. ఓకే, ఈ ఆయిలీ స్కిన్ ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ ని బట్టి, ప్లస్ కొంతమందికి అట్లా వస్తూ ఉంటుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకపోవడం, అలాంటివి చేస్తూ ఉంటే దీన్ని ఆయిల్ ని తగ్గించవచ్చు. అలా కాకుండా వీళ్ళకి ఏంటంటే ఆయిల్ టోటల్ బాడీలో నుండి అంతా వచ్చేసేసి బయట పొల్యూషన్ లో ఉంటే డస్ట్ అదంతా ఫేస్ పైన పడేసేసి వీళ్ళకన్నీ ఇలా పింపుల్స్, బ్లాక్ ప్యాచెస్, స్పాట్స్ లాగా ఈ యాక్నే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఏంటంటే దీనికి స్క్రబ్బింగ్ చేయట్లేదు. స్క్రబ్బింగ్ చేయకుండా క్లెన్సర్ తోటి అంతా ఫేస్ అంతా క్లీన్ చేసేసి, ఓకే, తర్వాత జెల్ ఉంటుంది, ఆక్వా ప్యూర్ క్రీమ్ ఉంటుంది, ఆక్వా బేస్డ్ జెల్ తోటి అంతా మసాజ్ చేసేసి, అది ప్లస్ మింట్ క్రీమ్, మింట్ జెల్ కూడా యూజ్ చేస్తూ మసాజ్ చేసేసి లాస్ట్ లో మింట్ ప్యాక్ వేసేస్తాం. సో ఆక్వా అంటున్నారు కాబట్టి అన్ని జెల్స్ తోటి దాంతోనే చేస్తున్నాం. ఓకే, సో అండ్ పింపుల్స్ మీద కూడా స్క్రబ్బింగ్ చేయకూడదు అంటారు. అంటే ఎక్కువ స్క్రబ్బింగ్ చేస్తే ఏమవుతుందంటే పింపుల్స్ బాగా చితికిపోయి రెడ్గా అయిపోవడము, పక్కకు స్ప్రెడ్ అవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఏంటంటే ఫస్ట్ క్లెన్సింగ్ చేసేసి క్రీమ్ తో మసాజ్, జెల్ తో మసాజ్, కూలింగ్ ఇవ్వడం, ఆయిల్ అంతా తీసేయడం, ప్లస్ ఈ ఫేషియల్ లో కూడా డిఫరెంట్ స్ట్రోక్స్ ఇవ్వడం అనమాట. ఓకే, స్ట్రాంగ్ స్ట్రోక్స్ ఉంటాయా లేకపోతే? స్ట్రాంగ్ స్ట్రోక్స్ కాకుండా కొంచెం మీడియం స్ట్రోక్స్ ప్లస్ డైరెక్షన్ తో ఇవ్వడము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్కిన్ లో నుండి ఇలా ఆయిల్ తీసేయడానికి ఇలా నొక్కుతూ చేస్తారనమాట. ఓకే ఓకే, ఇలా ఆయిల్ నెస్ తీయడానికి ఇలా నొక్కుతూ చేస్తారు స్ట్రోక్స్ అని. ఫస్ట్ అయితే క్లెన్సింగ్ చేస్తారు. క్లెన్సింగ్, ఓకే. క్లెన్సింగ్ అంతా చేసేసాం కదా. ఈ క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇచ్చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంతా తీసేసేయాలి. ఓకే, వీళ్ళకి ఏంటంటే యాక్నే, ఆయిల్ స్కిన్ వాళ్ళకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. పింపుల్స్ ఉంటాయి కాబట్టి సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా. అవన్నీ తీసేసిన తర్వాత ఇలాంటి డైరెక్షన్ లో మసాజ్ ఇవ్వాలి వీళ్ళకు. నెక్ పైన ఏంటంటే ఎప్పుడైనా సైడ్స్ కి, చిన్ పైన కింది డైరెక్షన్ లో, ఇవన్నీ సర్కిల్ లో రొటేటింగ్ గా ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయిపోయి ఆక్సిజన్ అంతా 5 లేయర్ స్కిన్ వరకు ఆక్సిజన్ సప్లై అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకే, సో మసాజ్ స్ట్రోక్స్ కూడా సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఓకే మేడం.
సో ఇప్పుడు స్టీమ్ ఇస్తున్నారు అయితే? అవును. ఎంతసేపు ఇస్తున్నారు దీనికి? స్టీమ్ 5 minutes ఇవ్వాలి. 5 minutes ఇచ్చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చేయాలి. ఓకే. మిగిలిన స్టీమ్ ఇచ్చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని తీసేసాం కదా. ఓకే. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆక్వా ప్యూర్ ఫేషియల్ అని చెప్పాం కదా, దీంట్లో హైడ్రోజన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అదేంటంటే స్కిన్ కి బాగా హెల్ప్ చేస్తుంది, డెడ్ సెల్స్ అన్ని వెళ్ళడానికి ఆయిల్ అంతా తీసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆ క్రీమ్ తోటి 15 to 20 minutes మసాజ్ చేసుకోవాలి. ఓకే, క్రీమ్ తో మసాజ్ చేస్తున్నారు. సో జనరల్ గా ఏంటంటే పింపుల్స్ వస్తాయి, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇళ్లలోనే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే పింపుల్స్ మీద ఏవో అప్లై చేసేసి వాళ్ళకి వాళ్ళే మసాజ్ అవి చేస్తుంటారు, కానీ రిజల్ట్ ఉండదు. ఎందుకంటారు? అంటే చాలా మంది ఏంటంటే యాక్నే వచ్చినప్పుడు టీనేజర్స్ అంటే పై పూతల్లాగా పూస్తూ ఉంటే చర్మం పైన దాంతో తగ్గదు. మనం ఇన్నర్ గా తీసుకునే ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్ లేకుండా ప్లస్ వాటర్ ఎక్కువగా తాగడం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే పైన ఏది పెట్టేసుకున్నా కొంచెం కంట్రోల్ గా ఉంటుంది. ఓకే, సరేనండి. చాలా మంది ఏంటంటే ఇంట్లో పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు పుదీనా ఆకులు ఉంటాయి కదా, పుదీనా ఆకుల రసం తీసేసి దాంట్లో కొంత ముల్తాని మిట్టి కలిపేసేసి ఫేస్ పైన రాసుకుంటూ ఉంటే చాలా కంట్రోల్ వస్తుంది. ఓకే అండి, సరే. సో ఇప్పుడు క్రీమ్ తో మసాజ్ ఇస్తున్నారు? అవును మేడం. ఓకే. మేఘ్నా చూసారు కదా, తనకు క్లెన్సింగ్ చేసి క్రీమ్ తో మసాజ్ ప్లస్ సీరం అంతా వేసేసరికి తన ఫేస్ లో అంటే గ్లో కనపడుతుంది కదా. 2 sittings లోనే మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఏంటంటే మనం స్కిన్ పైన ఉన్న ఆయిల్ ని తీయడం, సో ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగడము, ఫేస్ ని రెగ్యులర్ గా 2-3 hours కి ఒకసారి వాష్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే యాక్ని పింపుల్ ప్రాబ్లం అనేది ఎవరికి ఫేస్ చేయకుండా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫేషియల్ కంప్లీట్ అయిందంటారా? ఆ ఫేషియల్ కంప్లీట్ అయిందమ్మా. లాస్ట్ లో ఏంటంటే మింట్ లీవ్స్ తో చేసిన ప్యాక్ ఇస్తున్నాను. ఫైనల్ ప్యాకేజ్. ఫైనల్ ప్యాక్. సో ఈ ప్యాక్ దీని మీద అప్లై చేసి ఎంతసేపు ఉంచాలి? ఇది ఈ ప్యాక్ దీనిపైన వేసేసి ఒక 10 minutes ఉంచేసి 10 minutes ఉంచితే సరిపోతుంది. సో ప్యాక్ డ్రై అయిపోయి క్లీన్ చేసేస్తే కంప్లీట్ అవుతుంది. ఓకే. మెయిన్ చూసారు కదా, ఆ ప్యాక్ కూడా తీసేసాము. ఫేస్ కూడా చాలా గ్లో అనిపిస్తుంది. అవును, ఫస్ట్ చూస్తే మనకి ఫేస్ కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. గ్లోయింగ్ వచ్చిందని కొంచెం సాఫ్ట్ గా కూడా తెలుస్తుంది. సాఫ్ట్ గా ప్లస్ ఏంటంటే డ్రైనెస్ అంటే ఆయిల్ అంతా పోయి ఇట్లా కొంచెం డ్రైగా కనబడుతుంది స్కిన్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫేషియల్ అయిపోయిన తర్వాత ఒక 5-6 hours ఫేస్ కి సోప్ అప్లై చేయకుండా ఉండడం, ఏం పెట్టకుండా ఉండడం, అలా చేస్తూ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తాం. అంటే ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం, విటమిన్ సి కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం. అంటే విటమిన్ సి ఉండే ఫుడ్ అంటే ఎక్కువ బత్తాయి, నారింజ, ఉసిరిలో బాగా ఉంటుంది. అలాంటి వాటి ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోవడం, అలా చేస్తూ వాటర్ ఎక్కువగా తాగుతూ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే ఫేస్ చాలా అందంగా ఉంటుంది. అండ్ మీరు చెప్పారు డైట్ బాగా తీసుకుంటే కనుక ఫేస్ దాని లోపల నుంచి గ్లోయింగ్ అనేది తెలుస్తుంది. ఓకేనండి. శిరీష గారు, చాలా మంచి ఫేషియల్ ని అలాగే చిట్కాలు కూడా మా సకలకు చెప్పారు. ధన్యవాదాలండి. మన దేశంలో పెరిగిపోతున్న ఇంటి బడ్జెట్ గురించి ఆందోళన చెందని మహిళే ఉండదండి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఇళ్లలోనే పరిస్థితి ఘోరంగా ఉంటే ఇక ఒక్కరే ఉద్యోగం చేస్తున్న ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆదాయానికి ఖర్చులకు మధ్య సమన్వయాన్ని కుదర్చడానికి ప్రతి మహిళ పెద్ద యుద్ధమే చేస్తోంది. ఉన్న డబ్బుని పొదుపుగా ఎలా ఖర్చు పెట్టాలా అని పెద్ద కసరత్తే చేస్తున్నారు. కొంతమంది మహిళలు కొన్ని త్యాగాలు చేస్తూ డబ్బును సర్దుబాటు చేస్తుంటే మరికొంతమంది ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక అప్పులు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. అసలు తినటానికి తిండి లేదు, ఇక పొదుపు గురించి ఆలోచించే సమయం ఎక్కడిదని వాపోయేవారు లేకపోలేదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాం కదా, మరి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు. మరి అపర్ణ గారు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అపర్ణ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. అపర్ణ గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ పాన్కి. స్వీట్ కార్న్ పాన్కి చాలా వెరైటీగా ఉంది పేరు, మరి రెసిపీ కూడా వెరైటీగా ఉంటుందేమో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. అరిటాకులు, శనగపిండి, బొంబాయి రవ్వ, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ పాన్కేకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదండి. మరి ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాము. సో మరి ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలండి? ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో శనగపిండి, బొంబాయి రవ్వ, ఓకే, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర, తగినంత సాల్ట్, అన్ని వేసి మిక్స్ చేయాలి. ఓకే, వడల పిండిలా కలపాలి. ఓకే. ఇప్పుడు చూసారు కదండి, ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఒక బౌల్లో వేసుకొని వడలు తయారు చేసుకుంటాం కదా, గారెలు తయారు చేసుకుంటాం కదా, అది ఎలాగా మిశ్రమం ఎలా అయితే ఉంటుందో అలా టైట్ గా దగ్గరికి కలుపుకోవాలి. స్వీట్ కార్న్ ఏం చేయాలండి? దాన్ని మిక్సీ చేయాలండి. మిక్సీ చేస్తారు. సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా అండి? ఇప్పుడు ఇది అంతా కలిపి మిక్సీ చేయడానికి టైం పడుతుంది కనుక ఇంటి దగ్గర మిక్సీ చేసి తీసుకొచ్చాను. ఓకే, చూపించండి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని వడల్లాగా మనం చేసుకోవాలి. చేసి వాటిని ఫ్రై చేయాలా? వాటిని పెనం పెట్టి దాని మీద ఫ్రై చేయాలి. ఓకే, అయితే చేసుకోండి. ఈ లోపల మనం ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిద్దాం. ఓకే. అపర్ణ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. ఎంజాయ్మెంట్స్ డిపార్ట్మెంట్. ఓకే. సో రోజు ఆఫీస్? అవునండి. ఖాళీ టైంలో సఖీ చూసి దొరుకుతుందా? ఫ్రీ టైం దొరుకుతుందా? తక్కువ. కొంచెం వాటర్ వేయాలా? కొంచెం ఎవరికి ఇష్టం అండి ఈ రెసిపీ మీ ఇంట్లో? మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టం అండి. ఎక్కడ నేర్చుకున్నారు? మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. దీంట్లో కొంచెం పచ్చిమిరపి, కొంచెం మనం ఇష్టం కారం ఎక్కువ తినేవాళ్ళు ఓకే పచ్చిమిర్చి. సో మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం మిరపకాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే. తర్వాత ఒక ఆయిల్ ని తీసుకుని ఇవ్వండి ఆయిల్. ఆయిల్ కి అరిటాకులకి ఆయిల్ రాసి. ఓకే, అరిటాకుని అలా రౌండ్ గా కట్ చేసుకున్నారండి? అవునండి. ఓకే, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా అందుకని. సో కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి అరిటాకుని రౌండ్ గా ఒక సర్కిల్ షేప్ లో కట్ చేసి రెడీ చేసుకున్నారండి. అందులోని మీరు వడలు అవి పెడతారా? మిశ్రమాన్ని పెడతారా? మిశ్రమాన్ని ఇలా రౌండ్ గా చేసి దానిపైన ఇంకొక అరిటాకు వేయాలి. ఓకే, దాని మీద కలుచుకో వేయండి. సో ఇంకా ఏమైనా చేస్తూ ఉంటారా ఇలా? ఇది చాలా వెరైటీగా ఉంది ఈ డిష్. ఇలాగే ఏమైనా వెరైటీ డిషెస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? ట్రై చేస్తూ ఉంటాం అండి. మీకు ఆఫ్ దొరికిన రోజు అప్పుడా? మీ టైమింగ్స్ ఏంటండి? టైమింగ్స్ 10:30 to 5 అండి. ఓకే, 5 o'clock తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి మీకు టైం దొరుకుతుంది చేసుకోవడానికి. కొంచెం పిల్లలకి డిఫరెంట్ గా ఉంటేనే వాళ్ళు తింటారు కదా. అవును, ఈవినింగ్ ఏదో స్నాక్ లాగా. అవునండి. సో ఇంకేందులో స్పెషలిస్ట్ మీరు? సింగర్ అండి. మీరు సింగరా? పాటలు బాగా పాడతారనమాట. సింగర్ అండ్ డాన్సర్ అండి. డాన్స్ కూడా చేస్తారు అంటే అన్ని రకాల టాలెంట్లు ఉన్నాయండి మీకు. సో డాన్సింగ్, సింగింగ్ ఇవన్నీ ముందు నుంచి మీకు ఇంట్రెస్టా? ఫస్ట్ నుంచి అండి. మ్యారేజ్ కాను క్రితం నుంచి. మ్యారేజ్ ముందు నుంచి మీకు ఇష్టం ఇవన్నీ? ఇంట్లో మమ్మీ డాడీ ఎంకరేజ్మెంట్ బాగుండేది అనమాట. అది ఫ్రై అయిపోయి కదండి? అవునండి. తీసేసుకుందాం. ఇవ్వండి. చాలా ఫాస్ట్ గా అయిపోద్ది కదండి రెసిపీ. ఇది తొందరగా అయిపోతుందండి.
ఒక ట్రెడిషనల్ వంట లాగా ఉంది, ఆకులు చూస్తా ఉంటే. డిఫరెంట్ ఉండాలని ట్రై చేశారు. ఓకే, సర్వింగ్ ప్లేట్ ఇస్తారండి. నూరూరించి స్వీట్ కార్న్ పాన్ కి రెడీ అండి. దీన్ని గ్రీన్ చట్నీతో గానీ టమాటా చట్నీతో గానీ తింటే చాలా బాగుంటుంది. ఓకే, నేను టమాటా చట్నీ తీసుకొచ్చాను, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. అపర్ణ గారు తయారు చేసిన స్వీట్ కార్న్ ప్యాన్కి రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ ప్యాన్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, శనగపిండి, బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అరిటాకులు, ఆయిల్, సాల్ట్. స్వీట్ కార్న్ పాన్ కి తయారు చేసుకునే విధానం: ముందుగా స్వీట్ కార్న్ ని గ్రైండ్ చేసి అందులో శనగపిండి, బాంబే రవ్వ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి అరిటాకుని రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న అరిటాకు మీద ఈ మిశ్రమాన్ని పెట్టి ఒత్తుకోవాలి. చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకున్నాక దాని మీద మరొక అరిటాకు పెట్టి పాన్ మీద వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కల దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాన్ కి రెడీ. స్వీట్ కార్న్ పాన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుందండి. చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా కొంచెం కొంచెం కారంగా, అలాగే కొంచెం స్నాక్ ఐటెం లా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చేస్తుంది. మరి ఇంత చక్కటి వంటని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అపర్ణ గారు తయారు చేసిన స్వీట్ కార్న్ పాన్ కి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఏదైనా విభిన్నమైన వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, మా ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402356540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. డబ్బు గురించి, వస్తున్న ఆదాయం, చేస్తున్న ఖర్చులు, భవిష్యత్ అవసరాల కోసం ఎంత మొత్తాన్ని దాచుకోవాలి అన్న విషయాల్లో ఆర్థిక శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతున్న ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి సంపాదనతో సంబంధం లేకుండా ఎంత మిగులుతుంది అనే దాని మీదే ఆర్థిక క్రమశిక్షణ ఆధారపడి ఉంటుందని చెబుతుంది. నిజమే కదండి. సమాజంలో ఉంటున్న అందరికీ నిత్యావసర ఖర్చులు సమానంగా ఉంటాయి. కానీ మనకు వస్తున్న ఆదాయంలో కేవలం నిత్యావసరాలకే కాదు, ఇక ఇతరితర అలవాట్లు, సౌకర్యాలు, జీవనశైలి ఇలాంటి అంశాలెన్నో అధిక ఖర్చులకు కారణమవుతాయట. మనం అనుకుంటే ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చులు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చట. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు. నమస్కారం, స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన స్మార్ట్ లివింగ్ లో మనతో ఉన్నారు పెనాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. మరి ఇవాళ మన కార్యక్రమంలో దేని గురించి తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అమ్మా. ఇవాళ మా స్మార్ట్ లివింగ్ లో మా సకులకు దేని గురించి తెలియచేయబోతున్నారు? మన ఈ డైలీ లైఫ్లో మరీ యాంత్రికమైన జీవితం మూలాన రోజంతా కష్టపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడ్డాక మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ ఏంటంటే హాయిగా నిద్రపోవడం. అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ గుడ్ స్లీప్, మంచి నిద్ర మనకి కావాలి. మరి ఆ మంచి నిద్ర మనకి కావాలి అంటే దాంట్లో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది మనం వాడే మంచం. సో స్మార్ట్ స్లీప్ కోసము వి నీడ్ ఎ స్మార్ట్ బెడ్. సో ఈ స్మార్ట్ బెడ్లో మనం అసలు మంచం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ మంచంతో ఏం అడ్వాంటేజ్, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకుందాం. బెడ్కి నిద్రకి సంబంధం ఏంటి మేడం? జనరల్గా మనం బాగా టైర్డ్ అయిపోయాక పడుకోవాలి అని అనుకున్నప్పుడు పాతకాలంలో మనకు తెలిసిందైతే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో తెలిస్తే మహా అంటే మంచం మీద పడుకోవడం, లేకపోతే కింద నేల మీద పరపేసు పడుకోవడం, ఇవి రెండే మనకు తెలిసేవి. కానీ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో మీ లెవెల్కి వచ్చేసరికి ఒక 2 మంచాలు ఉండేది డబుల్ కాట్, లేకపోతే 2 కలిపి ఒక డబుల్ కాట్, లేకపోతే సింగిల్ కాట్ అనే కొన్ని మాటలు మనకి వచ్చేసినాయి.
ఇప్పుడు ఇంకా ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుందంటే ఆ యొక్క రూమ్స్ ఆ వ్యక్తుల యొక్క నెసెసిటీస్ ని బట్టి డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఉంటే, సీనియర్ సిటిజన్స్ బెడ్రూమ్ డిజైన్ వేరుగా ఉంటుంది. అడల్ట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, తల్లిదండ్రి రూమ్ వేరుగా ఉంటుంది. అలాగే పిల్లలు ఉంటే వాళ్ళ రూమ్ వేరుగా ఉంటుంది. ఆ రూమ్ డిజైన్ వేరుగా అయినప్పుడు వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకుని మంచం సైజ్ కూడా వేరియేషన్ వస్తుంది అనమాట. సో నిద్రకి బెడ్ కి ఇంత సంబంధం ఉందని నాకు ఈ రోజు తెలిసింది. అండ్ సైజెస్ కూడా అన్నారు కదా, సో సైజెస్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా సైజ్ అనేది ఒకేలాగా ఉంటుంది కదా, దాంట్లో డిఫరెన్స్ ఏముంటుంది? సైజ్ అండ్ యూటిలిటీ అంటే దాన్ని ఎవరు వాడుతున్నారు అండ్ రూమ్ సైజ్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యని ప్లస్ ఏ దీనికోసం వాడుతున్నారనే దాన్ని బట్టి మనం రకరకాల బెడ్స్ వాడుకోవచ్చు. రకరకాల సైజెస్ ఆఫ్ కాట్స్ ఉంటాయి. సో సింగిల్ బెడ్ అంటే ఒకళ్ళు పడుకోవడానికి, ఒక వ్యక్తి పడుకోవడానికి అని. డబుల్ బెడ్ అంటే ఇద్దరు పడుకోవడానికి అని. డబుల్ లో మళ్ళీ మనము ట్విన్ బెడ్ ఉంటుంది. ట్విన్ బెడ్ అంటే డబుల్ బెడ్ ఇద్దరు పడుకోవడానికి రెండు సపరేట్ మంచాలు అనమాట. రెండు సపరేట్ మంచాలని దీన్ని మనం ట్విన్ బెడ్ అంటాం. ట్విన్ బెడ్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ పిల్లల బెడ్రూమ్ కి బాగా ఎక్కువగా వాడేటటువంటి బెడ్రూమ్ లేదా బెడ్స్ అన్నమాట. లేదా ఇద్దరు వ్యక్తులు సపరేట్ గా పడుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేసేదాన్ని మనము ట్విన్ బెడ్ అంటాము. ట్విన్ బెడ్ ఇస్ వెరీ కన్వీనియంట్ అనమాట. ట్విన్ బెడ్ లో ఉన్న కన్వీనియన్స్ ఏంటి అంటే గెస్ట్ బెడ్రూమ్ లో దీన్ని ఎక్కువగా మనం వాడుకోవచ్చు. అండ్ విడ్త్ వచ్చి ఒక మనిషి పడుకోవడానికి ఇచ్చే విడ్త్ స్పేస్ చూస్తే దాదాపుగా 40 ఇంచులు 39 to 40 ఇంచెస్ విడ్త్ వస్తుంది అనమాట మనకి. అంటే శుభ్రంగా అటు పొర్లినా ఇటు పొర్లినా కన్వీనియంట్, కింద పడిపోతాం అనే టెన్షన్ లేకుండా కంఫర్టబుల్ గా పడుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ సింగిల్ బెడ్. చాలా మందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ డిజైన్స్ వచ్చేసి హోటల్స్ లో లాగా రౌండ్ బెడ్స్ లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అడుగుతూ ఉంటారు కదా, సో అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చా ఇంట్లో? యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, ఇక్కడ ఏంటంటే మన స్లీపింగ్ హ్యాబిట్స్ ఒకటి ప్లస్ సైజ్ ఆఫ్ ద బెడ్రూమ్ ఒకటి, ఎంతమంది ఒక బెడ్ మీద పడుకుంటున్నారు, భార్యాభర్త కోసమా లేకపోతే పిల్లల కోసమా లేకపోతే కొంచెం పెద్దవాళ్ళ కోసమా అనే దాన్ని బట్టి మనం సైజ్ ఆఫ్ ద బెడ్ డిసైడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో దీంట్లో డబుల్ బెడ్ కి వచ్చేసరికి భార్యాభర్త కోసం బెడ్ అన్నప్పుడు మనం డబుల్ బెడ్ అంటాం. డబుల్ బెడ్ లో మనకి ఎన్నో రకాలైనటువంటి సైజెస్ ఉన్నాయి. యూ హ్యావ్ ఎ కింగ్ సైజ్, యూ హ్యావ్ ఎ క్వీన్ సైజ్, మళ్ళీ మీకు ఈస్టర్న్ కింగ్, వెస్టర్న్ కింగ్, కాలిఫోర్నియా కింగ్, ఇలాగా రకరకాలైనటువంటి మెజర్మెంట్స్. అంటే స్పెషల్గా వెస్టర్న్ కంట్రీస్ లో ఈ బెడ్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకు అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అసలు ఫర్నిచర్ కొనుక్కోవడము, ఇంట్లో సోఫాలు గట్రా ఇట్లాంటి వస్తువులన్నీ కొనుక్కోవడమే రీసెంట్ టైమ్స్, అంటే ఒక 25 సంవత్సరాల నుంచి కొంచెం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో బెడ్ గురించి, బెడ్ కున్న ఇంపార్టెన్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా మేడం. సో బెడ్ మీద వేసే మ్యాట్రెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? బెడ్ సైజ్ అనేదమ్మా మన స్లీపింగ్ హ్యాబిట్ ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎలా పడుకుంటే అలానే పడుకుంటారు కదలకుండా, ఇంకొంతమంది అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటారు, కన్వీనియంట్ గా ఉంటుంది. అంటే మన స్లీపింగ్ హ్యాబిట్స్ ని బట్టి, మన అలవాటుని బట్టి కంఫర్టబుల్ బెడ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అని. సరే, ఇప్పుడు మంచం అనేది మన బెడ్రూమ్ సైజ్ ని బట్టి, మనం నిద్రపోయేటటువంటి హ్యాబిట్స్ ని బట్టి మనం సైజ్ సెలెక్ట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాని మీద వాడే పరుపు ఎలాంటిది వాడాలి, ఎలాంటి పరుపు అయితే మార్కెట్లో రకరకాల పరుపులు మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మన శరీరానికి ఏ పరుపు ఎలా సూటబుల్ గా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే మన వెన్నుపూస న్యాచురల్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ షేప్ కి ఎటువంటి డిస్టార్షన్ కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండే పరుపు మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ పాతకాలంలో అయితే మెత్తగా దూది పరుపులు వేసుకునే వాళ్ళం, ఇంకొక రాజులు బురుగు దూది పరుపులు వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఆ మెత్తదనం మూలన వెన్నుపూస కొంచెం ప్రాబ్లం రావడం మూలన కాయర్ పరుపులు పీచు యాడ్ చేసుకోవడం వచ్చింది. తర్వాత కాయర్ మ్యాట్రసెస్ వచ్చాయి, ఫోమ్ మ్యాట్రసెస్ వచ్చాయి, ఫోమ్ కాయర్ కలిపి మ్యాట్రస్ వచ్చింది, తర్వాత స్ప్రింగ్ మ్యాట్రస్ వచ్చింది, ఇప్పుడు వాటర్ బెడ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెడ్స్ ఆర్ దేర్ ఇన్ ది మార్కెట్. ఎన్నో రకాల మార్కెట్లో బెడ్స్ ఉన్నాయి. నేనేం చెప్తానంటే టూ మచ్ ఆఫ్ స్మూత్నెస్ వోంట్ డూ ఎనీ గుడ్ ఫర్ అవర్ వెన్నుపూసకి దెబ్బ తగలకుండా ఉండేది మన కన్వీనియన్స్, మన పాకెట్, మన బడ్జెట్ని బట్టి మనం మ్యాట్రెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాట్రెస్తో పాటుగా సరైన బెడ్షీట్స్, సరైన కవర్స్, సరైన డువేస్, కంఫర్టర్స్, ఇప్పుడు ఎన్నో దుప్పట్లలో కూడా ఎన్నో వెరైటీస్ వచ్చేసాయి. ఈచ్ వెరైటీకి ఒక ప్రత్యేకత ఉంది, దాన్ని బట్టి మనం వాడుకుంటూ వెళ్ళాలన్నమాట.
దాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి, అంటే ఇప్పుడు సమ్మర్లో వాడే షీట్ వేరుగా ఉంటుంది, వింటర్లో వాడే షీట్గా వేరుగా ఉంటుంది, అలాగే పిల్లలకి వాడే షీట్స్ వేరుగా ఉంటాయి, పెద్దవాళ్ళకి ఒక వయసు మించిన వాళ్ళకి వాడే షీట్స్ వేరుగా ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరికైనా అస్తమా కానీ బ్రోంకైటిస్ కానీ ఉంటే వాళ్ళు వాడవలసినటువంటి బెడ్షీట్స్ వేరుగా ఉంటాయి. చలికి తట్టుకోలేని విపరీతమైన చలి ఉండే ప్రదేశాల్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ వచ్చేసినాయి. దేర్ ఇస్ వైరింగ్ ఇన్ ద బ్లాంకెట్ అన్నమాట. పడుకుంటే ఇట్ కీప్ అస్ వెరీ వార్మ్. సో అది ఇన్ ఆల్ ఇట్స్ అ బిగ్ సైన్స్ అనమాట. సో బ్లాంకెట్స్ కూడా మనకి మన అవసరాన్ని బట్టి బెడ్షీట్స్ కూడా వేరుగా వచ్చాయి. చివరిగా మా సకులకు ఏం తెలియచేయబోతున్నారు నిద్ర గురించి అండ్ ఆల్సో బెడ్ గురించి? మంచం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జనరల్ గా బ్రాండ్ గురించి మనం చూస్తూ ఉంటాము. అది టీకు చెక్క లేకపోతే రోజ్ వుడ్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గా గమనించాల్సింది అంటే ఇంట్లో వ్యక్తుల యొక్క హైట్, వాళ్ళ హైట్ ఎంత ఉంది, ఎటువంటి మంచం కొనుక్కుంటే కాళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళు జరుపుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే నెక్స్ట్ మన బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది, అందులో ఎంత బెడ్ వేస్తే మనం కంఫర్టబుల్ గా మూవ్ అవుతాము. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బిఫోర్ యూ బై ఏ బెడ్. దాన్ని బట్టి సరైన మంచాన్ని ముందు డిసైడ్ చేసుకుంటే దానికి సూటబుల్ గా పరుపు, దిండు, దుప్పట్లు అట్ లేటర్ పాయింట్ వీ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే మేడం. సో ఇవాళ మా స్మార్ట్ లివింగ్ లో మంచి నిద్ర కోరుకునే మా సకులందరికీ బోల్డ్ అని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన జీవితానికి ఏవి అవసరాలో, ఏవి నిత్యావసరాలో, ఏవి సౌకర్యాలో, ఏవి విలాసాలో తెలిస్తే చాలా ఖర్చు తగ్గించుకోవచ్చని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ధనవంతులంటే చాలా మంది అనుకున్నట్టు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్లు కాదట. వస్తున్న ఆదాయంలో భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేయగలిగిన వారే నిజమైన ధనవంతులని ఆర్థిక నిపుణులు అంటూ ఉంటారు. అది ఎంత చిన్న మొత్తంలోనైనా ఉండొచ్చు. అంతేకాదు, ఎంత పొదుపు చేయాలి, ఎలా పొదుపు చేయాలి, పొదుపు చేసిన మొత్తం మన ప్రమేయంతో సంబంధం లేకుండా మరింత పెరిగేలా ఆలోచించేవారే నిజమైన ధనవంతులని కూడా చెప్పుకోవచ్చట. కాబట్టి ఎంత సంపాదిస్తున్నావని కాదు, ఎంత పొదుపు చేస్తున్నావన్నదే అసలైన ఆర్థిక విజయమట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా సంగతులు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖ్లు ఈ రోజు మనం ఉన్నాం దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు అరుణ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఏం చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. ఎలా ఉన్నారు? మరి ఈ రోజు మా సఖలకి లేటెస్ట్ డిజైన్స్, అంటే మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తా అన్నారు కదా. లేటెస్ట్ గా వచ్చేసి మనకు బైలో కూర అని వస్తుందండి. బైలో కూర బెనారస్ లోనే బైలో కూర అని వస్తుంది అనమాట. కూరలోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, బనారస్ లో ఇది మోడల్ అనమాట. శారీ వచ్చేసి మనకు పింక్ కలర్ శారీ వస్తుందండి. ఇదంతా కూడా మనకు బైలో కూర అంటారు అనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బిట్స్ బిట్స్ గా చూపిస్తుంటారు డిఫరెంట్ గా. ఒక ప్యాటర్న్ వచ్చేసి మనకు పింక్ కలర్ వచ్చేసి ఇంకో బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే మళ్ళీ మనకు లైన్స్ తోటి బ్లూ కలర్ అండ్ ఎల్లో పింక్ అట్లా కాంబినేషన్ తో డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. శారీ అంతా కూడా టోటల్ మనకి ఇలా వస్తూ ఉంటుంది. మనకి బోర్డర్ కూడా ఇట్లానే వస్తుంది కదా. బోర్డర్ కూడా మనకి చెక్స్ టైప్ లో వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్ గా మనం ప్లెయిన్ ఒకటి పింక్ కలర్ చూస్తున్నాం అండ్ అలానే డిఫరెంట్ కలర్స్ తో స్ట్రైప్స్ చూస్తున్నాము. అండ్ బోర్డర్ వచ్చేసి కొంచెం అడ్డు గీతలు వచ్చింది. బోర్డర్ ఎట్లయినా కొంచెం సెపరేషన్ తెలియాలి కాబట్టి అట్లా. అండ్ పైన బోర్డర్ కింద బోర్డర్ ఒకటే సేమ్ కదా అవుతుందండి, పైన కింద. ఓకే, సేమ్ మోడల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఇది యాక్చువల్ గా బనారస్ లో ఇది ఒక బనారస్ కొత్తగా వస్తుంది. ఓకే, మరి దీని పళ్ళు ఎలా వస్తుంది చూస్తారా? ఇది వచ్చేసి మనకు పళ్ళ పాటు వస్తుందండి. పళ్ళలో అంతా కూడా మనకు అదే విధంగా మనకు శారీలో అయితే మనకి లైన్స్ తీసుకున్నారో అదే విధంగా లైన్స్ డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకు ఒక వేవ్స్ డిజైన్ స్టైల్లో మనం చూసినట్లయితే టెంపుల్ డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట. మిడిల్ లో వచ్చేసి మళ్ళీ మనకు 2 బాక్సెస్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ షెల్ఫ్ బాక్సెస్ 2 బాక్సెస్ ఇచ్చారనమాట. పళ్ళలో వరకు మనకు బ్లాక్ కలర్, మనకు బోర్డర్ అంతా కూడా ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకు పింక్ అండ్ షేడ్స్ లో వచ్చింది. సేమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చింది. ఇక్కడ మాత్రం మనకు మన పళ్ళలో చూసినట్లయితే బ్లాక్ కలర్ బేసిక్ మీద వస్తుంది అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు స్ట్రైప్స్ తోటి బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ కాకుండా. ఓకే, పింక్ అండ్ బ్లూ కలర్ తోటి స్ట్రైప్స్ వస్తుంది అనమాట. సో శారీ అయితే కూడా చాలా బాగుందండి. మరి కట్టుకుంటే హార్డ్ గా అలా ఏమీ అనిపించదు, చక్కగా సాఫ్ట్ గానే ఉంటుంది, క్యారీ చేయగలం చక్కగా మనం. సో
సో బైలో కూర చాలా కొత్తగా ఉంది పేరు, ఇంకా శారీ కూడా చూస్తుంటే కొత్తగా ఉంది కదండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? దీని రేంజ్ వచ్చేసి మనకు 4200 పడుతుంది. 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. 4200. ఓకే. సో మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ శారీ వస్తుందండి. ఓకే. లైట్ ప్యారెట్ గ్రీన్ మీద అంతా కూడా మనం చూసినట్లయితే ఇందాక మనం రెడ్ కలర్ లేదంటే మనం ఫుల్ ఆల్ అవుట్ చూసాము, కాకపోతే దీంట్లో బుటీస్ తోటి వస్తుంది అనమాట. ఫుల్ బుటీస్ వచ్చేస్తాయి. ఓకే. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం పైతాని బార్డర్ ఇస్తారండి. ఓకే. పైతాని బార్డర్. పైతాని బార్డర్ వస్తుంది. దీంట్లో అంతా కూడా మనకు జూట్ జరీ తోటి యూజ్ చేస్తారనమాట. బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ మనం చూసినట్లయితే అవుట్ లైన్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ ఇచ్చేసి దాని పైన నుంచి అంతా కూడా మనకు కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దాని పైన మనం చూసినట్లయితే మనకు దాసాని ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. ఆల్టర్నేట్ గా గ్రీన్, పింక్, బ్లూ కలర్స్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి ఆల్టర్నేట్ గా బార్డర్ వస్తూ ఉంటుంది అనమాట. దాని పైన అంతా కూడా మనం చూసి ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్ లో వస్తుందండి. ఇవంతా కూడా మనకు బుటీస్ వచ్చేస్తాయి అనమాట మొత్తం. ఇంకా శారీ కలర్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ గ్రీన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు చూసినట్లయితే జూట్ టిష్యూ తోటి మొత్తం అంతా కూడా మనకు జరీ వెల్వేట్ అవుతుంది అనమాట. దానిలోంచి మళ్ళీ మనకు మొత్తం అంతా పింక్ తోటి దాసాని ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ యూజ్ చేసి అది కూడా లీవ్స్ టైప్ లో డిజైన్ చేశారండి. మొత్తం పళ్ళ పాట అంతా కూడా ఇలానే. సో జరీ వీవింగ్ ఇచ్చేసి బోర్డర్ లో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవి కొంచెం పెద్ద పెద్దగా పింక్ కలర్ డబుల్ బోర్డర్ వచ్చింది. ఓకే. సో ఈ శారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ మనం చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అన్నిటికీ మనకు లైన్స్ అలా వచ్చాయి కదా, దీనికి ఏంటంటే డిఫరెంట్ గా శారీ అంతా కూడా మనకు బుటీస్ వచ్చాయి కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు శారీ ఏదైతే ప్యాచ్ ఇచ్చాడో అదే ప్యాచ్ జస్ట్ అదే బార్డర్ కావాలంటే హ్యాండ్స్ వేయించుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ కుట్టించుకోవచ్చు. చాలా మంది ఏంటంటే దీన్ని డిజైనర్ బ్లౌజ్ తో కూడా చేసుకుంటారు. సో వర్క్ అది చేయించుకోవడం లేదా ఒక మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడం చేస్తూ ఉంటారు. సో అదైతే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 5500 పడుతుంది. 5500. ఓకే. సో మరి శారీ అయితే చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు స్నఫ్ కలర్ శారీ అండి. డార్క్ స్నఫ్ కలర్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు యూజ్ చేస్తారనమాట. దీని బార్డర్ చూసినట్లయితే మనకు 2 బార్డర్స్ వెరైటీస్ చూపించారండి. ఇందులో ఒకటి వచ్చేసి మనకు సిల్వర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ వస్తుంది. దానిపై నుంచి అంతా కూడా సిల్వర్ మ్యాంగోస్ వచ్చేస్తాయి అనమాట. దీంట్లో అంతా కూడా మనం సిల్వర్ లో చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ తోటి అంతా కూడా జూట్ వీవింగ్ మీద లోటస్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. జూట్ వీవింగ్ మీద వస్తుంది అనమాట. లోటస్ ఫ్లవర్స్ వస్తాయి. దాని పైన నుంచి మనం చూసినట్లయితే మళ్ళీ గోల్డ్ దాని మీద వచ్చేసి మనకు ఫ్లవర్స్ ఇస్తారండి. ఆ ఫ్లవర్స్ కూడా మనకు 2 వెరైటీస్ చూపించారు. ఏంటంటే ఒకటి సిల్వర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి పింక్ కలర్. దీని పైన అంతా కూడా మనం చూసినట్లయితే మళ్ళీ మ్యాంగోస్ మొత్తం డిజైన్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మళ్ళీ మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. దాంట్లో మళ్ళీ అవుట్ లైన్, సో అందుకే షైన్ అవుతున్నాయి ఫ్లవర్స్ కూడా. ఓకే. ఇట్లా వచ్చేసి మనకి గ్రీన్ పింక్ ఇట్లా డిఫరెంట్ గా వస్తుంటుంది. బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు స్మాల్ బోర్డర్ ఇచ్చేసి 2 కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ బోర్డర్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ శారీకి ఎక్కువ హైలైట్ చెప్పాలంటే కలర్ అండి. ఈ కలర్ మీద ఎటువంటి డిజైన్ అయినా ఎటువంటి కలర్ అయినా చక్కగా ఎలివేట్ అవుతుంది. ఇంకా మంచి కలర్ కాంబినేషన్ సిల్వర్, గోల్డ్ ఇంకా స్నఫ్ కలర్ చాలా చాలా బాగుంది. మరి దీని పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు చూసినట్లయితే మళ్ళీ దీని పళ్ళు అంతా కూడా మనకు హైలైట్ గా ఇస్తారండి. ఒకటి వచ్చేసి మనకు మ్యాంగో లీవ్ టైప్ లో మ్యాంగో డిజైన్ చేస్తారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మనకి జిగ్ వర్క్ ఇచ్చేసి ఇటు అట్లా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు లీవ్స్ టైప్ లో ఒక మ్యాంగో డిజైన్ చేస్తారు. దాంట్లో అంతా కూడా మిడిల్ లో మళ్ళీ మనకి ఇట్లా వేవ్స్ డిజైన్ స్టైల్ లో మనకు సిల్వర్ కలర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా జిగ్ జాగ్ వచ్చేసి ఇదంతా కూడా లేడీ అండి. లేడీ వచ్చేసి దాని పై నుంచి మనకు ఒక లీవ్, ఒక చెట్టు కింద లేడీ ఉన్నట్టు. వావ్, డిజైన్ చాలా కొత్తగా ఉందండి. సో మనకి పళ్ళు మొత్తం ఎక్కువగా గోల్డ్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ దాని మధ్యలో కూడా సిల్వర్ కలర్ అక్కడక్కడ హైలైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. మొత్తం పళ్ళు వచ్చేసి చాలా చాలా రిచ్ గా ఉంది కదండి. సో మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇంకొచ్చేసి మనకు 2 కడ్డీ బోర్డర్స్ ఇస్తారనమాట. సిల్వర్ గానీ గోల్డ్ కానీ మనకి ఏది కావాలంటే అది యూజ్. ఓకే. సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి 2 బోర్డర్స్ ఇచ్చారు. సో మనకి ఎలా కావాలంటే అలా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు ఏది కావాలంటే అది మనం ఉపయోగించుకోవచ్చు. సో నిజంగా చాలా బాగుందండి ఈ సారీ. మరి దీని రేంజ్ అండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 5750 అండి. 5750. ఓకే, ఫైన్. సో అర్ణ గారు, ఈ రోజు మీరు చూపించిన శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. దేనికి అదే చెప్పాలంటే కొత్త, మీరు బైలో కోరా చెప్పారు కదా, సో కొత్త పేరే కాకుండా శారీస్ కూడా కొత్తగా ఉన్నాయి. ఇంకా దానిలో డిజైన్స్ కూడా చాలా రేర్ డిజైన్స్, మనం ఎక్కువ వెతుకుతూ ఉంటాం, ఎక్కడ దొరకపోవచ్చు. సో అలాంటివి ఈ రోజు చాలా చక్కగా చూపించారు. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రణాళిక అత్యంత నిత్యావసరమైన అంశమని
ఆర్థిక నిపుణులు అంటున్నారు. నిజమే కదండి. ఇవాళ జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ పొదుపుగా 4 రూపాయలు మిగుల్చుకుంటే కదా భవిష్యత్తు బాగుండేది, పిల్లలు చక్కగా చదువుకునేది, అప్పులు లేకుండా చీకు చింత లేకుండా ఉండగలిగేది. అందుకే ప్రతి మహిళ విధిగా ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకోవడం మంచిది. చిన్న మొత్తాల పొదుపు గురించి, పలు రకాల బీమాల గురించి, స్వల్ప దీర్ఘకాల ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి, పిల్లల భవిష్యత్ పథకాల గురించి, పిల్లల పెళ్లి నాటికి సమకూరే పథకాల గురించి, వృద్ధ దంపతుల ఆనంద జీవితానికి సంబంధించి ఉన్న పలు రకాల పథకాల గురించి తెలుసుకొని పొదుపు చేయడం ఉత్తమ ఇల్లాలు ఆర్థిక లక్షణం అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంతే కదండి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ettv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.